ఫ్రెండ్స్, జనరల్గా మనకి ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సార్స్ 30,000 నుంచి 50,000 మధ్యలో ఉండే మొబైల్స్లో మాత్రమే యూజ్ చేస్తారు. బట్ ఈసారి రియల్మీ మాత్రం మిడ్ రేంజ్లో మనకు ఒక ఫ్లాగ్షిప్ కెమెరా ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఆ ఫోన్ వచ్చేసి రియల్మీ నార్జో 70 Pro 5G అనమాట. ఈ మొబైల్ మనకి సోనీ IMX 890 సెన్సార్తో అయితే వస్తుంది. నేను OnePlus 11R యూజ్ చేస్తున్నా. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 40,000 అనమాట. సో ఈ మొబైల్లో యూజ్ చేసిన కెమెరాని వీళ్ళు బడ్జెట్లో 20,000 బడ్జెట్లో అయితే ఈ సెన్సార్ని తీసుకొచ్చారు. సో 40,000 బడ్జెట్లో ఉండే మొబైల్ కెమెరాని వీళ్ళు నార్జో 70 Pro 5G మొబైల్లో అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో Dimensity 7050 చిప్ సెట్తో అయితే వస్తుంది. ఈ ప్రాసెసర్ 6 nanometer టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఇందులో క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.6 GHz అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో 6.7 inch Full HD ప్లస్ 120Hz AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో అన్ని రకాల HDR కాంటెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే 2000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో మీరు సన్లైట్లో యూజ్ చేసినా కూడా డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మీరు ఈ మొబైల్ని ఛార్జ్ చేస్తే 0 to 100% మీకు 30 to 35 minutesలోనే బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇందులో 3D VC కూలింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఇందులో 4356 mm వేపర్ ఛాంబర్ అయితే ఉంటుంది అండ్ 7 layer స్ట్రక్చర్తో ఈ కూలింగ్ సిస్టమ్ని అయితే బిల్డ్ చేశారు. సో ఈ టెక్నాలజీ వల్ల మీ మొబైల్ హీట్ అయినా సరే తొందరగా అయితే కూల్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. ఇందులో 50 MP సోనీ IMX 890 OIS కెమెరాని అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ f1.88 అపేచర్తో అయితే వస్తుంది. రిమైనింగ్ 8 MP అల్ట్రా వైడ్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేశారు. సో ఇది ఫ్లాగ్షిప్ సెన్సార్ కాబట్టి మీకు మంచి ఇమేజెస్ అయితే వస్తాయి ఈ మొబైల్ నుంచి తీస్తే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మొబైల్ మనకి IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ఈ మొబైల్ 5 to 10 minutes పాటు వాటర్లో కూడా సర్వైవ్ అవ్వగలదు. సో మొబైల్కి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. సో ఇది కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ మనకి యాజ్ యూజువల్ 16 MP కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎయిర్ గెస్చర్స్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ని ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మొబైల్ని టచ్ చేయకుండా మీరు కాల్ లిఫ్ట్ చేయొచ్చు అండ్ కాల్ ఎండ్ చేయొచ్చు అండ్ సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 Realme UI 5.0తో వస్తుంది. అండ్ 2 years మేజర్ అప్డేట్స్ ఉంటాయి. అంటే Android 15 Android 16 అయితే ఈ మొబైల్కి వస్తాయి అప్డేట్స్. అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ మొబైల్కి. అండ్ ఫైనలీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ స్టార్టింగ్ మనకి 8+128GB వేరియంట్ వచ్చేసి 19,999 రూపాయలకి అయితే వస్తుంది. సో 20,000 అయితే పెట్టారు ప్రైస్. మీరు HDFC కానీ ICICI కానీ కార్డ్స్ యూజ్ చేసి, అది క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా, ఈ కార్డ్స్ని యూజ్ చేసి కానీ పర్చేస్ చేస్తే మీకు 8+128GB వేరియంట్ మీద 1000 డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా 8+256GB వేరియంట్ మీద 2000 అయితే డిస్కౌంట్ వస్తుంది. 8GB + 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 21,999, 22,000 అయితే పెట్టారు. సో మీరు కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే 20,000కి అయితే 8+256GB వేరియంట్ మొబైల్ అయితే వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ మొబైల్ని మీరు ఫస్ట్ సేల్లో పర్చేస్ చేస్తే Realme T300 ఇయర్ బడ్స్ అయితే మీకు అడిషనల్గా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బడ్స్ ప్రైస్ వచ్చేసి 2,299 రూపాయలు, 2,300 అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఫస్ట్ సేల్లో పర్చేస్ చేస్తే మీకు ఈ ఆఫర్లన్నీ కలుపుకొని మొబైల్ అయితే చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. సో ఫస్ట్ సేల్లో పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఒక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే 20,000లో ఒక మంచి మొబైల్ గురించి చూస్తున్నారో ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ 20,000లో మనకి ఇంకొక మొబైల్ కూడా ఉంది, IQ Z9 5G మొబైల్ అయితే ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో చూసి మీరు డిసైడ్ అయితే అవుతారు ఈ మొబైల్ బాగుందా ఆ మొబైల్ బాగుందా అనేది నేను ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.